ఈరోజు మన మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఉన్నారు, గణమనేని రామకృష్ణ ప్రసాద్ గారు. వారిని కూడా సందేశం కోసం కోరుతున్నాం. సభలో ఆశీర్వదించినటువంటి పెద్దలు, అలాగే సభకు వచ్చిన అతిథులందరికీ నమస్కారం. మంచి భోజనం వేడిగా ఉన్నప్పుడు దానికోసం ఎదురు చూస్తూ ఆలస్యం అయితే అసహనం ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. మీరందరూ కూడా నరసింహారావు గారు వినాలని చెప్పి కుటుంబంగా ఉన్నారు. కొసరాజు రాఘవయ్య గారు, కొసరాజు తాత అంటాం. నేను ఇక్కడ అతిథిగా రాలేదు, కుటుంబ సభ్యుడిగా వచ్చాను. ఇవాళ అనుకోకుండా వారు నన్ను వేదికగా పిలిస్తే మాట్లాడవలసి వచ్చింది. కానీ కొసరాజు తాత గారు మా తాతగారు దొక్కపాటి రాఘవయ్య చౌదరి గారు కారంచేడు, అట్లాగే మా మురళి అన్నయ్య గారి తాతగారు కుప్స్వామి చౌదరి గారు, వీళ్ళంతా కూడా సమకాలీకులు. ఆ రోజుల్లో మా తాతగారు వీళ్ళంతా కూడా కలిసి చదువుకునేవారు. మా తాతగారు మా చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు, కొసరాజు తాత గురించి చెప్తూ, ఆయన చిన్నప్పటి నుంచే ఆ కవిత్వం అదంతా ఉండేది. పువ్వు పుట్టగానే పరిగణించుద్దని చెప్పేసి ఆయన చిన్నప్పుడే వాళ్ళందరూ కూడా బాలకవి అని పిలుస్తూ ఉండేవారంట. అట్లాగే ఆయన చమత్కారం ఆ రోజుల్లోనే ఆ విధంగా ఉండేది. మా కుటుంబంలో మేము ఎక్కువగా మాట్లాడుకుంటా తాతను గుర్తు చేసుకునేది ఒక విషయం. ఆయన మా తాతగారు భోజన ప్రియుడు, మంచి భోజనం అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతిరోజు మంచి భోజనం ఎంజాయ్ చేస్తారు. అయితే ఒక రోజు ఎవరో ఆయన భోజనం చేసే టైంలో ఫ్రెండ్ మెడ్రాస్లోనే శివరాత్రి రోజు భోజనం చేస్తూ ఉంటే, ఆ రోజు కూడా ఆయన అన్ని రోజులు నాన్ వెజిటేరియన్ తినేవారు. సో చూసి, ఏంటి రాఘవయ్య గారు, ఒక పూట పండగ కదా, ఆ పూట తినకుండా ఉండొచ్చు కదా అంటే, ఆయన అన్నాడంట, పిచ్చోడా నీకేం తెలుసు, మూలికి పళ్ళెంలో కొడితే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి గుడిలో గంట కొట్టినంత పుణ్యం వస్తుందని చెప్పి. చమత్కారం ఆయన అక్కడ కూడా చమత్కారంగానే చెప్పారు అనమాట. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తోటకూర ప్రసాద్ గారు, ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.